రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏ రంగంలో లేనటువంటి కష్ట నష్టాలన్నీ కూడా రైతు రంగంలోనే ఉందనేది తెలుసు అందరికీ. మరి గత 70-80 సంవత్సరాలుగా వింటున్నాం యూరియా గురించి. రైతులకు కావాల్సింది యూరియా, గ్రోమర్, ఇవి అందుబాటులో ఉంచడం ప్రభుత్వ కర్తవ్యం. ఈరోజు కూటమి ప్రభుత్వం యూరియాకు సంబంధించి దాదాపు 2 నెలలు పైన అయింది. 2 నెలలుగా యూరియా కష్టాలు వచ్చినాయని చెప్పి మరి ఈరోజు మనుషులకి మందుకు సంబంధించి ఏదైనా బ్రాండ్ తయారు చేయమంటే 2 రోజుల్లోనే లక్షల కేసులు తయారు చేసి రాష్ట్రమంతా పంచేదానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం గత 2 నెలలుగా యూరియా కోసం రైతులు క్యూ కట్టి రైతుల పరిస్థితుల్లో ఉదయం వెళ్తే సాయంత్రం వరకు కూడా క్యూలో 1-2 సంచులకు కూడా పరిస్థితి ఆయన క్యూలో రాకపోతే చెప్పులు కూడా లైన్ లో పెట్టి వాళ్ళు దరిద్రంగా అక్కడ కాసుకొని కూర్చోవాల్సినటువంటి రైతుల పరిస్థితి గమనిస్తే చాలా ఇబ్బందిగా ఉంది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది ఈ రోజు రాష్ట్రంలో. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం వ్యవసాయం మీదనే ఆధారపడిందనే తెలుసు ఎక్కడ చూసినా కూడా. ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతాలు కానీ, బోర్ల కింద కానీ, ఈ వరి గాని, చెరకు గాని ఇవన్నీ వేస్తారు. రైతులకి ఇంత కష్టంతో పని చేస్తా ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి మందులను కూడా ఈరోజు యూరియాను కూడా అందుబాటులో పెట్టే పరిస్థితి లేదంటే ఎంత దారుణమైన పరిస్థితితో ఈరోజు మరి రాష్ట్రం అంతా గమనిస్తా ఉంది. మరి కూటమి ప్రభుత్వం ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ యూరియా గురించి తప్పించుకోవాల్సిన పని లేదు ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే సెంట్రల్ గురించి చెప్పుకోవాలంటే కూడా మరి సెంట్రల్ లో కూడా ఈ కూటమి ప్రభుత్వమే పనిచేస్తా ఉంది. మరి ఎందుకోసం ఈ రోజు రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నారు? ఎవరికి గుత్తాధిపత్యాన్ని ఇచ్చారు? యూరియా మొత్తం సిండికేట్ అయ్యి మరి రైతులు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా? రేట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? మరి అవసరమైనప్పుడు రైతుకి యూరియా అందించకపోతే ఏ విధంగా రైతులు బతకాలి? రైతులు మిమ్మల్ని అప్పడడం లేదు, రైతులు మిమ్మల్ని ఏ కోరికలు కోరడం లేదు. వాళ్ళు కష్టపడేదానికి కనీసం యూరియాని అందుబాటులో ఉంచమంటున్నారు. మరి ఇంత చిన్న కోరిక. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఇబ్బంది రాలేదు. రైతులకి పండించే పంటకు కానీ ముందే రైతు భరోసా ఇవ్వడం, రైతులకు సంబంధించి ఎక్కడ కూడా ఆ రోజు గిట్టుబాటు ధర ఇవ్వడం, ఏదైతే ఏది పండించాలో ముందే చెప్పడం, కావాలంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని చెప్పి ముందే ఊహించి వాళ్ళకి రైతు పంట రుణాలకి పంట బీమా చేసేదానికి కూడా మరి బీమాకి సంబంధించిన డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చెల్లించింది. అదే కాకుండా రైతులకు ఏ కష్టం రాకుండా మరి పంటలకి గిట్టుబాటు ధర రాకపోతే 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పంటకు కానీ, ఉల్లికి కానీ, టమాటాకు కానీ ఎక్కడైనా పంటలకు గిట్టుబాటు ధర రాకపోతే మరి ఆ రోజు ప్రభుత్వమే మరి కొని రైతులను ఆదుకోవడం జరిగింది. ఇది రైతు ప్రభుత్వం, ఇది రైతుల మీద ప్రేమ ఉన్నటువంటి నాయకుని లక్షణాలు. ఎప్పుడు కూడా ఇప్పుడు 30 కాదు కదా 40 ఏళ్ల నుంచి చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎక్కడ కూడా రైతుల మీద ప్రేమ కురిపించింది లేదు. ఆ రోజు కూడా పట్టణాలు, నగరాలు పెరిగినాయి కానీ నగరాల్లో ఉన్నటువంటి జనాల పరిస్థితులు చూశారు కానీ పల్లెటూరులో ఉన్నటువంటి పల్లెల్లో కష్టం చేస్తున్నటువంటి రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఖచ్చితంగా రైతులు ఇదంతా కూడా గమనించి మరి రైతులు, ప్రజలు రేపు 9వ తారీఖు జరగబోయే యశ్వంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ కర్నూలు ఆర్డీఓ ఆఫీస్ ముందు జరిగే ధర్నాకు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను.